ఇంకేం బాగానే ఉన్నారనుకున్నారు, కానీ అంతలోనే పుట్టింది అనుమాన రోగం. అంతే, కట్టుకున్న భార్యను కూడా చూడలేదు, రోకలి బండతో బాది 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 చంపేశాడు ఆ వ్యక్తి. అంతేనా, అక్కడితో ఆగలేదు. ఇంకేమనుకున్నాడు, ఇటు భార్యను చంపేసిన తర్వాత ఇటు నన్నెందుకు బతకనిస్తారనుకున్నారో ఏమో. ఆ భర్త కూడా గొంతు కోసుకొని బలవన్ మరణానికి పాల్పడ్డాడు. ప్రకాశం జిల్లాలో దారుణం చోటు చేసుకున్న దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. రోకలి బండతో భార్యను కొట్టి చంపి ఆపై గొంతు కోసుకున్నాడు భర్త. ఈ ఘటనకు సంబంధించిన ఆ డీటెయిల్స్ మీరు చూస్తున్నారు. మరిపూడి మండలం రేగలగడ్డ గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. 50 ఏళ్ల నారాయణ, 45 ఏళ్ల జయమ్మ. ఈ దంపతులకు ముగ్గురు ఆడపిల్లలకు పెళ్లిళ్లు చేశారు. ముగ్గురు ఆడపిల్లలకు పెళ్లిళ్లు జరగడంతో ఈ జంట తమ ఇంట్లో ఒంటరిగా ఉంటుంది. ఈ నేపథ్యంలోని భార్యపై అనుమానం వచ్చింది. ఏముంది, అనుమానం సంకటం మొదలైతే అంత వేగంగా వదలదుగా, దానికో మందంటూ లేదుగా. అంతేగా, ఈ నేపథ్యంలోని అనుమానం సంకటంతో ఇటు భార్యతో తరచూ గొడవ పెట్టడం మొదలుపెట్టాడు నారాయణ. ఇటు భార్యపై అనుమానంతోనే ఈ నేపథ్యంలోని ఆరు బయట నిద్రిస్తున్న భార్య మీద రోకలి బండతో దాడి చేశాడు ఈ వ్యక్తి.